నల్గొండ జిల్లాలో ఓ ఊహించని ఘటన జరిగింది. కోడి విషయంలో ఓ మహిళ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి న్యాయం కోసం వాదించడం అక్కడి అధికారులను ఆశ్చర్యపరిచింది. నకరేకల్ పట్టణంలోని కొల్లగూడెం గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే గంగమ్మ అనే మహిళ కోడి ఒకటి పెంచుకుంటూ వస్తుంది. అయితే అదే కోడి పక్కవాడి గడ్డివాములోకి వెళ్లి గింజలు తింటోందని రాకేష్ అనే వ్యక్తి కోడిని కర్రతో కొట్టి దాని కాళ్లను విరగొట్టాడట. ఈ ఘటనపై ఆవేదనకు లోనైన గంగమ్మ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. నా కోడి ఏమి తప్పు చేసింది? మృగంగా కొట్టి పేదవాడి ఆస్తిని నాశనం చేశాడంటూ గంగమ్మ మండిపడింది. పోలీసులు ఇరువురిని పిలిపించి సర్ది చెప్పే ప్రయత్నం చేసిన రాకేష్ ను శిక్షించాలి, మా కోడి నష్టానికి న్యాయం కావాలంటూ గంగమ్మ పట్టుబడింది. పోలీస్ స్టేషన్ లో పరిస్థితి కొన్ని క్షణాల పాటు కోడి పంచాయతీగా మారిపోయింది. ఇటువంటి ఘటనలు మన గ్రామీణ జీవితానికి భాగమైన పోలీస్ స్టేషన్ లో ఏకంగా కోడి విషయమై ఫిర్యాదు రావడం అరుదైనదే. అయితే పశు ప్రాణుల హక్కుల విషయంలో అప్రతిష్ట పడకూడదనే కోణంలో చూస్తే గంగమ్మ తీరులో ఓ న్యాయబద్ధత ఉందని కొంతమంది చెబుతున్నారు. ఇప్పుడు పోలీసులు ఏ నిర్ణయం తీసుకుంటారో, గంగమ్మ కోడికి న్యాయం జరుగుతుందో లేదో చూడాల్సిందే. వాళ్ళ మా ఇల్లు ఇగో ఇట్లా పెయింటింగ్ వాటి పడిలు వాడుకున్నాం. అట్లా మా ఇల్లు బయట కట్టేస్తారు. ఆ గడ్డి బయట కాడిపోయి బయట గడ్డి వేస్తే గడ్డి అవుతుంది. ఆ అవుతుంది కట్టి తీసుకొని అట్లే కూడా పట్టుకోండి. చూస్తుంటేనే నేను చూడకుండా ఏమో మరి ఏమో వచ్చిందో చూడండి. వాడిని మేము ఎట్లా అంటాం, పండ్ల తోడి మేము ఇద్దరం ఆడనే ఉన్నాం. మిగల వాళ్ళం మేము చూస్తుంటేనే. ఇప్పుడు ఆ కోడిని ఆడి తీసుకొచ్చినా ఇప్పుడు ఈడికే పోలీస్ స్టేషన్. ఇప్పుడు ఏం చేయాలి? కోడి మీద ఏం చేస్తారంటే ఏం చేస్తారు? నవ్వు వస్తుంది కదా ఈ సార్లకు. మా పరిస్థితి ఏమో ఇట్లుంది, వాళ్ళకు నవ్వు వస్తుంది. ఎందుకు కొట్టింది కోడి? ఏమిటి కొట్టింది? కోడి కోళ్ళు ఉండవు ఆ ఊరు అన్నప్పుడు ఉంటాయి. మరి పసలన్నా చేంజ్ తింటే ఆడ కట్టేస్తారు. ఆ చిన్న పాయమాలు కట్టించుకుంటారు. మరి కోడి కూడా మరి ఆ పాయమాలు కట్టించుకోక కొట్టిండుగా. అంటే దానికి దండగా కట్టేయమంటావా, కేసు పెట్టమంటావా? దండగా నాకు దండు వద్దే వద్దు. దానికి ఒక శిక్ష. ఎందుకు కొట్టిండు, ఏంటి కొట్టిండు, మళ్ళీ ఈ కాక పాలు పెరుగుకోకుండా నా జోలికి రాకుంటారు. కేసే పెట్టాలి. దానికి ఎందుకు నాకు దండగా దళగవాడ దండగా నాయకులు అయిపోయింది. దండగా మూడు నష్టం కానీ మాకు ఆ దండగా. సరే పొద్దున